ఇప్పుడు మనము తినే ఫుడ్‌లో ఎనర్జీ అని క్యాలిక్యులేట్ చేస్తాం. ఎనర్జీ అనేది 2 రకాలుగా ఉంటుంది. మేజర్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, మైనర్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అండి. మేజర్ అంటే మన ఫుడ్‌లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్‌ని వీటిని మేజర్ అంటాం. అలానే మైనర్ అంటే మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్స్ వీటిని మైనర్ అంటాం. ఈ మేజర్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీలో ఫస్ట్ కార్బోహైడ్రేట్ అనేది మనకు రోజువారీగా పని చేసుకోవడానికి, మన అవయవాలు పనిచేయడానికి, మనం ఆలోచించడానికి, మనము తిన్నది అరగడానికి, వీటికి హెల్ప్ చేసే ఎనర్జీ కావడానికి యూజ్ చేసే పదార్థమే కార్బోహైడ్రేట్. ఈ కార్బోహైడ్రేట్ ఎప్పుడైనా ఎనర్జీకి యూటిలైజ్ అయితే మన బాడీకి ఎటువంటి ప్రమాదం జరగదు. సో చాలామంది వెయిట్ లాస్కి ఇనిషియల్గా కార్బోహైడ్రేట్ ఆపేయడం చేస్తుంటారు. కానీ దీనివల్ల వచ్చే ప్రమాదం ఏంటి అంటే కార్బోహైడ్రేట్ తీసుకోకపోతే మన బాడీలో నిల్వుంచిన ఎనర్జీ సోర్సెస్ ఫ్యాట్ కానీ ప్రోటీన్ కానీ బ్రేక్ డౌన్ అవ్వడం జరుగుతుంది. ఫ్యాట్ బ్రేక్ డౌన్ అయినా ప్రాబ్లం లేదు, కానీ ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయితే మనకు మన బాడీలో ఉన్న మజిల్ మాస్ పోతుంది, అంటే బరువు తగ్గడం జరుగుతుంది. కానీ వాళ్ళ బాడీలో చూడ్డానికి డిస్ప్రపోర్షనేట్ వెయిట్ లాస్ అంటారు. అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా వెయిట్ లాస్ కంటే ఎక్కువ అయ్యి వాళ్ళ ఏజ్ కంటే ఎక్కువగా కనిపించడం, అంటే ఒక పేషెంట్ లాగా కనిపించడం జరుగుతుంది. అదే కాకుండా వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ అంటే బలశక్తి తగ్గిపోవడము, దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. సో కార్బోహైడ్రేట్స్ ఎప్పుడు వెయిట్ లాస్ కోసం కార్బోహైడ్రేట్స్ ఆపడం అన్నది అస్సలు మంచి సొల్యూషన్ కాదు. కానీ తీసుకునే కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే స్లోగా అరిగే కార్బోహైడ్రేట్స్, ఇమ్మీడియట్గా బ్రేక్ డౌన్ అయ్యే ఎనర్జీ జనరేట్ అయ్యే కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా స్లోగా అబ్జర్వ్ అయ్యే కార్బోహైడ్రేట్స్ తీసుకోవడము, అండ్ తీసుకున్నది కూడా ఆ రోజు ఎంత ఎనర్జీ అవసరమో అంత మాత్రమే తీసుకోవడము, ఎటువంటి కార్బోహైడ్రేట్స్ స్టోర్డ్ కాకుండా తీసుకోవడం. అంటే మన తినే ఫుడ్లో యూజువల్గా కార్బోహైడ్రేట్స్ బ్యాలెన్స్డ్ డైట్లో 55% తీసుకోమంటాం. కానీ ఇలా వెయిట్ లాస్ కావాలంటే 30-40%, దాంట్లో కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడము, మిగతా 10-15% ప్రోటీన్స్ ఫ్యాట్ని పెంచడము, వీటి వల్ల వెయిట్ లాస్ హెల్ప్ అవుతుంది. అండ్ వెయిట్ లాస్ మెయిన్గా డైట్ అనే కాకుండా యాక్టివిటీ పెంచి ఎనర్జీ క్యాలరీ డెఫిషియెంట్ మెయింటైన్ చేస్తే వాటి వల్ల వెయిట్ లాస్ అవ్వడం చేస్తాం.